వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకం అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఈ నెల 30న పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారికి అభిషేకం, అనంతరం గ్రామోత్సవం, హరికథ, మంగళ వాయిద్యాల, చెక్క భజన, కోలాటాలు, బాణాసంచ వేడుకలు, విద్యుత్ దీపాల అలంకరణ నడుమ అతి వైభవంగా జరగనున్నాయి. స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు వాసు రవికుమార్, దాము పురుషోత్తం, యువరాజులు వెంకటరత్నం కోరారు. అందరికీ నమస్కారం. గత సంవత్సరంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మా యొక్క రజకుల సంఘం తరఫున ముక్కోటి ఏకాదశి పర్వదినం కావున ప్రతి ఒక్క భక్తులు రేపు అనగా మంగళవారము 30వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకము మరియు రాత్రికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. మేము ఇది గత సంవత్సరంలో 20 సంవత్సరాలుగా మేము నడిపిస్తున్నాము. కావున ప్రతి ఒక్క భక్తులు మా యొక్క బ్రహ్మోత్సవాలకి అందులో రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో 24వ తేదీన ఆర్యవైశ్య వ్యాపారస్తులపై ఎస్ఐ వేమన అకారణంగా ఒక తీవ్రవాదిని కొట్టినట్టు ఒంటి నిండా వాతలు పడేటట్టు కొట్టారు. ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి వచ్చి పరామర్శించి వెళ్లి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎస్ఐపై చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు పొదిలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులు, ప్రకాశం జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు అందరూ కలిసి బంద్ చేశారు. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఈరోజు ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే ఆంజనేయులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బడేటి రాధాకృష్ణతో కలిసి పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు జిల్లాకు సోదరుడు చట్టి గారిని అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి సందర్భంలో అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి చట్టి గారికి కానీ, అలాగే మన ప్రధాన కార్యదర్శిగా వచ్చినటువంటి ముత్తారెడ్డి గారికి కానీ, వారి యొక్క టీపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యాలయ సభ్యుడికి కానీ, జిల్లా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఒకసారి నూతన అధ్యక్షుడిగా నియమించినటువంటి మన చట్టి గారి రోజు ఆశిస్తున్న సందర్భంగా అందరి మధ్య కూడా ఈ చేతులు మరొకసారి తమ్ముడికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి రానున్న రోజుల్లో అన్ని జిల్లాల కన్నా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తున్నా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో సియోను ప్రార్థనా మందిరం విశ్వాసి కీర్తిశేషులు విక్టర్ రెడ్డి ప్రభు చెంతకు చేరి నేటికి 6 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దైవ సేవకులు స్టీఫెన్ ఆధ్వర్యంలో జ్ఞాపకార్థ కూడిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దైవ సేవకులు రాజ్ కుమార్ అధ్యక్షతన వహించారు. ప్రార్థనా మందిరం యవ్వనస్తుల యేసుక్రీస్తు గీతాలు ఆలాపన చేశారు. అనంతరం దైవ సేవకులు స్టీఫెన్ దైవ సందేశం అందించారు. పాస్టర్ స్టీఫెన్ చేతుల మీదుగా పలువురికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సర్వాధికారైన దేవుడు ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా నీ
ఉండేది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దివ్యంగా ముస్తాబైంది. ఈ పర్వదినాన రేపు ఉదయం 3:30 తిరుమంజనం సేవ నిర్వహించి అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనుండగా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయా? ఈవో పెంచల కిషోర్ కుమార్ తెలిపారు. లడ్డు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు అనుబంధ దేవాలయమైనటువంటి వరదరాజ స్వామి దేవస్థానంలో రేపు 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం శ్రీవారికి 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనము శ్రీదేవి భూదేవి వరదరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తి వైకుంఠ ద్వార దర్శనము 5 గంటలకు ఏర్పాటు చేయబడినది. అనకాపల్లి జిల్లాలో విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్యాంట్రీ కోరకు ఆనుకుని ఉన్న B1 M2 ఏసీ బోగిల్లో మంటలు చెలరేగాయి. ఎలమంచలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్ పొగను గమనించి తక్షణమే రైలును స్టేషన్లో ఆపేశారు. అయినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు మంటలు 2 బోగీలను పూర్తిగా వ్యాపించి అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో B1 బోగిలోని ఉన్న ఒకరు సజీవ దహనమయ్యారు. ఇంకో బండి కంటే ఫోన్ చేయమట్లేదు. హెల్మెట్ 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 लेकिन यहाँ लग गया वो जाएगी होगी। ఈ రోజు చీరాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్డీఓకి రైతుల తరపున అర్జీ సమర్పించడం జరిగింది. మొంతా తుఫాను ప్రభావంతో చీరాల నియోజకవర్గ పరిధిలోని వరి పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి రైతులకు ఎలాంటి పంట నష్టపరిహారం అందలేదని అర్జీలో పేర్కొన్నారు. దీనివల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్నం పెట్టే రైతన్నను ఇబ్బందులు గురి చేయడం ధర్మం కాదని, కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు పంట నష్టపరిహారం అందజేయాలని ఆర్డీఓను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు విభాగం అధ్యక్షులు కావూరి రమణారెడ్డి, దైవ సహాయం పలువురు రైతులు పాల్గొన్నారు. విజయనగర్ కాలనీ, నిపుడుపాలెం, చీరాల నగరం, చిట్టివాడ, వేటపాలెం, పందిలపల్లి వరి రైతులు పూర్తిగా నష్టపోయారు. వరి అనేది పనికి రాకుండా పోయింది. మరి ఈనాటికి కూడా వారికి ప్రభుత్వం నుండి ఇంకా నష్టపరిహారం రాకపోయేసరికి రైతులు చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరి అన్నం పెట్టే రైతులని 10 మందికి ఉపయోగపడి అన్నం పెట్టే రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి ధర్మం కాదు, ప్రభుత్వానికి ఇది ధర్మం కాదు. కాబట్టి మరి తక్షణమే రైతులకు వారి నష్టపరిహారాన్ని వారికి అందజేయవలసిందిగా, రైతులు ఆదుకోవలసిందిగా కోరుకుంటూ సెలవు. విజయనగర్ కాలనీ, నిపుడుపాలెం, చీరాల నగరం, చిట్టివాడ. అనంతపురం కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడి శ్రీనివాస్ ప్రసాద్ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, ఎన్ఏసబ్యూఐ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య, ఏఐఎస్బి, కేఎస్ఎన్ విద్యార్థులు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా అనంతరం కలెక్టర్ ఆనంద్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వినతి పత్రాల రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
అక్కడ పని చేస్తున్నటువంటి పీడీని తొలగించాలని చెప్పి విద్యార్థుల పట్ల అసభ్యతంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి గత కొన్ని రోజులుగా కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆర్జేడీ గారికి వినతి పత్రాలు ఆందోళన రూపంలో విద్యార్థి సంఘాలు తెలియజేసినా ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మరి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడీ మరి శ్రీనివాస్ ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. వెళ్ళి సెలెక్ట్ చేసి సర్టిఫికేట్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ అంటే గేమ్ సరిగా ఆడకపోయినా మాకు సంబంధం లేదు, పీడీలతో సఖ్యతగా ఉంటే మాకు సర్టిఫికేట్లు వస్తాయనేటువంటి భావన ఈ జిల్లాలో ఉంది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పైన ఉంటుంది. తక్షణమే ఈ సంఘటన పైన విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నగర పరిధిలో ఉన్నటువంటి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రతి సోమవారం మండల హెడ్ క్వార్టర్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు బాధితులు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రతి సోమవారం కూడా ఏదో మండలంలో ఈ విధంగా అర్జీదారుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని ఎండార్స్ చేసి పంపించి వాటి మీద సత్వర పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము పర్సూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా ఎండార్స్ చేసి కమిషనర్ గారికి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ గారికి, ఇంకా ఏదైనా ఇతర అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉంటే వారికి కూడా పంపడం జరుగుతుంది. వాటి నుంచి దీని మీద స్పందించి చేయకపోతే ఆ తర్వాత తప్పనిసరిగా మేము చేయాల్సింది కూడా చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం శెట్టివారిగూడెం గ్రామ పంచాయతీలో పేద ప్రజలకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ. ఆయన మాట్లాడుతూ అనాదిగా మాకు శ్మశానాలు ఉన్నాయి. ఎస్సీల ఎకరంన్నర, ఓసీల ఎకరం, బీసీల ఎకరం కేటాయించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం వెంకటాపురం పంచాయతీలో గల చెట్టువారిగూడెంలో జరుగుతున్న కార్యక్రమం మీద మాకేంటంటే ఎప్పుడు అనాదిగా శ్మశానాలు ఉన్నాయి. కానీ ఎస్సీల కొరకు ఎకరన్నర కేటాయించారు, ఓసీల కోసం ఎకరం కేటాయించారు, బీసీల కోసం ఎకరం కేటాయించారు. అక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారు రాశారు, మహానుభావుడు. కానీ ఎంఆర్ఓ గారు వెంటనే ఈఆర్ఓ గారు రాశారు. ఈఆర్ఓ గారు వాళ్ళు కలిసి ఏదో మరి 3 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. సర్పంచ్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం మేము పేద ప్రజలమైనటువంటి బీసీ వర్గానికి, ఎస్సీ వర్గానికి మరియు ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి మాకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ శ్మశాన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఆ శ్మశాన భూముల్లో మేము ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోవటానికి ఆ భూమిని మాకు కేటాయించి ఆ కేటాయించబడినటువంటి దాంట్లో మేమందరం కూడా దాంట్లో పాల్గొనాలని మేము పెట్టినటువంటి ఈ అర్జీని నిజంగా ఆ అధికారులందరూ కూడా దాన్ని పరిశీలించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా మేమందరం కూడా ఈ రోజున ఏకకంఠం మీద అందరికీ తెలియపరుస్తున్నామండి. జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో పొదిలి ఎస్ఐ అనుచిత ప్రవర్తనపై నిరసన పొదిలి పట్టణ ఆర్యవైశ్యులు, వ్యాపారస్తులు నిరసన తెలిపారు. అనంతరం గ్రీవెన్స్లో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు యధాల అవినాష్ కుటుంబ సభ్యులు. దాని వెనకాలే ఎస్ఐ వేమన గారి కారు వచ్చింది. ఈలోపు ఆయన హారం కొట్టారు. లారీ తీయడానికి కుదరలేదు. వెహికల్స్ అన్ని వన్ వే ట్రాఫిక్ అయిపోయి ఫుల్గా ఉన్నాయి సార్ వెహికల్స్. ఈలోపే ఆయన దిగి వచ్చి నేను తీయమని చెప్పాను. అప్పటికి లారీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు. ఈలోపే వేమన గారు వచ్చి లారీ డ్రైవర్ని కొట్టారు. షాప్ ఎవరిది అని అడిగారు. నన్ను కొట్టిన తర్వాత షాప్ నాదే సార్, షాప్ పంపిస్తున్నానని చెప్పాను. షాప్కి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతా నన్ను చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద ఏదో ముద్దాయిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి షాప్ దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళేలోపే మొహం మీద పిడుగుతులు గుద్దారు. మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ ముందు
స్టేషన్ ముందు మెట్ల కాడ ఫైబర్ లాంటితో ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తర్వాత కూర్చోబెట్టారు. రిపోర్ట్ ఇద్దామని రిపోర్ట్ కోసం వెళ్తాం సార్. రిపోర్ట్ కోసం వెళ్తే వాళ్ళు ఏమని వాళ్ళు వెంటనే రిపోర్ట్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో ప్రతిపాదన ఎమర్జెన్సీ ల్యాండింగ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. మాకొద్దు మాకొద్దు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటుతో తాము సాగు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని, రైతుల జీవనాధారం దెబ్బతింటుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినుతల కోటి మాదిగ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని, రైతులు దళితుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. సింగరాయకొండ ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, జన నివాసాలకు ఇబ్బంది కలిగే ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యవసాయ భూములకు ఇబ్బంది జరిగే ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేరొక చోట తరలించాలి. వ్యవసాయ భూములు కలిగించే ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేరొక చోట తరలించాలి. రైతులు ఇబ్బంది పడే ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేరొక చోట అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల జీనపాడు పంచాయతీకి రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రైవాడ జలాశయం మధ్యలో నాటు పడవపై వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతగిరి మండలంలో గల మారుమూల జీనపాడు పంచాయతీకి చెందిన వలసల గరువు గ్రామం మాది. మా గ్రామంలో సుమారు 20 కుటుంబాల వాళ్ళం వ్యవసాయం, అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. మా గ్రామానికి రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ సంబంధించిన అధికారులు స్పందించి మా గ్రామానికి రోడ్డు మంజూరు చేసి పూర్తి చేయాలని ఆదివాసీ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. మాదే వాల్పూర్ గ్రామం అండి. మాది డామ్లో బ్రతుకండి. మాకు ఏదైనా అవసరమైతే మాది జీనపాడు పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరు సీతారాం జిల్లా. ఇక్కడ మాకు బస్సు అంటే మనం ఏదైనా పైన సామాన్లు అవి తెచ్చుకోవాలంటే దాని నుంచి పొలం నుంచి సామాన్లు అవి తెచ్చుకోవాలండి. మాకు రోడ్డు రావాలంటే చింతపాడు నుంచి రావాలండి, గవర్నమెంట్ గారండి. ఇది మాది డామ్ సౌకర్యం వల్ల మనం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా కిరాణా సామాన్లు అటు కానీ, ఏదైనా రూపాయల సామాన్లు అవి తెచ్చుకోవడానికి. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం లకొండ పంచాయతీ పరిధిలోని పండ్ర పొట్టిపాలెం గ్రామ గిరిజన మహిళల అభివృద్ధి ఆవేదన శీర్షికలో A1 టీవీలో ప్రచురించిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఆ గ్రామానికి గ్రావెల్ రహదారిని పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, సర్పంచ్ వండుపు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. A1 టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో 8వ ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ భూమి పుట్టినప్పుడే ఈ జాతి పుట్టిందని, చర్మాలతో తయారు చేసిన డప్పుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణాభివృద్ధికి చెందిన విషయాలను వినిపించడం ద్వారా విలేకరిగా తయారు అయ్యారని, డప్పుల ద్వారా సంగీతాన్ని సృష్టించారని అన్నారు. ఆదిలో కాలువలు లేని సమయాలలో గుంటలలో నిలిచిన నీటిని జంతు చర్మాలతో తోడి పంటలు పండించే వారిని, ఈ విధంగా పండిన పంటలను అందరూ తినేవారని అన్నారు.
వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. 8వ ప్రపంచ మాదిగల దినోత్సవం. నా వాళ్ళ సీనియర్ గారు రాయిపోతే వర్ధిల్లాలి 8వ ప్రపంచ మాదిగ దినోత్సవం. ఈరోజు డిసెంబర్ 29వ తారీఖు ఆనవాయితీగా ప్రపంచ మాదిగల దినోత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క మాదిగల దినోత్సవం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారో అందరికీ నమస్కారం. నా రక్త బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నతమ్ములు అందరికీ పేరు పేరున ప్రపంచ మాదిగల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం. ఎందుకనంటే ఈ జాతి భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఈ జాతి ఫస్ట్ 85 అన్నాడు ఆయన. 85 కాదు, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. కృష్ణా జిల్లా గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా చిరు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించే నిమిత్తం తమ బ్యాంకుల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టినట్టు బ్యాంకు చైర్మన్ మేడూరి జీవన్ తెలిపారు. ఈ రోజు బ్యాంకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో తమ బ్యాంకుకు నెలకొల్పామని 23 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 17,000 మంది సభ్యులుగా ఉన్నారని, ఇప్పటి వరకు వారు డిపాజిట్లు, పలు లోన్ల ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నారని అన్నారు. అనంతరం సిబ్బంది చైర్మన్ జీవన్ కు ఘనంగా సత్కరించారు. మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ గా ఉన్నాను. గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ 2019లో స్టార్ట్ అయింది. గడిచిన ఈ 5-6 సంవత్సరాలలో దాదాపుగా 23 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఈ 23 బ్రాంచెస్ ద్వారా ఇప్పటికీ దాదాపు 17,000 మంది మెంబర్స్ గా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రకమైనటువంటి అవసరాలకు ఈ యొక్క లోన్ ని ఉపయోగించుకోవచ్చు. వారి గృహ అవసరాలకు కావచ్చు, లేదా వారు చేస్తున్నటువంటి చిన్న చిన్న చేతి వృత్తులకు కావచ్చు. ఈ పర్టికులర్ నారీ సంకల్ప్ గ్రూప్ లోన్ ని ఖచ్చితంగా సహాయపడుతుంది. అలాగే ఈ నారీ సంకల్ప్ గ్రూప్ లోన్ లో స్టార్టింగ్ లోన్ 20,000 నుంచి మొదలుకొని ఒక గ్రూప్ కి 20 లక్షల వరకు కూడా లోన్ పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.